తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీ స్థాపన చాలా పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఇప్పటి వరకు కవిత బీఆర్ఎస్ లో ముఖ్య నేతగా ఉన్నప్పటికీ కొన్ని పరిణామాల వల్ల ఆమె బయటకు రావాల్సి వచ్చింది. ఇలాంటప్పుడు కొత్త పార్టీ అంటే పలు మార్పులు చోటు చేసుకోవచ్చు. కవిత కొత్త పార్టీ పెడితే ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంక్, కవితకు సపోర్ట్ ఉన్న వర్గాలు, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ లోని యువత కాస్తో కూస్తో విభజించే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు కొంతవరకు పోటీ ఇస్తుంది. కవిత వల్ల తెలంగాణలోని ప్రధాన పార్టీలలో ఉన్న అసంతృప్తి నేతలు ఆమె పార్టీలో కొత్తగా చోటు సంపాదించే అవకాశం ఉంటుంది. కవిత తన కొత్త పార్టీని మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు అనే ఎజెండాతో ముందుకు నడిపిస్తే ఇది ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తిగా మహిళా నేతృత్వం వహించిన పార్టీ లేనందువల్ల అది కొత్త ప్రయోగం అవ్వచ్చు. మొదట్లో ఒంటరిగా పోటీ చేసినా తర్వాతి కాలంలో కాంగ్రెస్ లేదా బీజేపీకి వ్యతిరేకంగా కవిత పార్టీ కీలకమైన పొత్తు కూటమిగా మారే అవకాశం ఉంది. మొత్తానికి కవిత కొత్త పార్టీ వల్ల తెలంగాణలో ఓటు విభజన పెరిగి ప్రధాన పార్టీల సమీకరణాలు మారతాయి అంటున్నారు. కానీ ఆమె వల్ల బీఆర్ఎస్ కి పెద్దగా నష్టం లేదు అని కొన్ని విశ్లేషణలు బట్టి తెలుస్తోంది. నిజానికి కవితకు ప్రభావం ప్రాంతీయంగా పరిమితం. ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, వరంగల్ ప్రాంతాల్లో కొంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు పెద్ద మాస్ బేస్ లేదు. కాబట్టి ఆమె పార్టీ పెడితే కూడా బీఆర్ఎస్ క్యాడర్ పై పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. బీఆర్ఎస్ క్యాడర్ మరియు గ్రామస్థాయి నాయకత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను బలంగా ఫాలో అవుతున్నారు. వాళ్ళు పార్టీని వదిలి కవిత వైపు వెళ్లే అవకాశం చాలా తక్కువ. తెలంగాణ ఓటర్లు ఇప్పుడు 3 ప్రధాన పార్టీలని చూసి ఓటు వేస్తున్నారు. కవిత కొత్త పార్టీని ఓటర్లు 4వ ఆల్టర్నేట్ గా చూడకపోవచ్చు. కాబట్టి ఆమె ప్రభావం సింబాలిక్ లెవెల్ వరకే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. కవిత పార్టీ పెడితే గరిష్టంగా కొన్ని సీట్లు మాత్రమే ప్రభావితం అవుతాయి. కానీ మొత్తం రాష్ట్రం సమీకరణాలు మార్చే శక్తి ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ కోణంలో చూడాలంటే కవిత కొత్త పార్టీ వల్ల అసంతృప్తి నేతలు అక్కడికి వెళ్లిపోతారు. దీంతో బీఆర్ఎస్ లో ఇన్నర్ డిసిప్లిన్ మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి కవిత కొత్త పార్టీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కి నష్టం చేయదని చెప్పవచ్చు. ఇది కేవలం కొన్ని ప్రాంతీయ స్థాయి లెక్కలకే పరిమితమవుతుంది, షర్మిల పార్టీ లాగా.